ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడును త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఆప్ సబ్కో ఇसी मसीह के नाम पे శుభకామనాయే. మరి యొక్క పునరుద్ధాన దినం మనందరం దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నామంటే అది కేవలం ఆయన కృప. నిన్నటి దినాన మరి ఇక్కడ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ జరిగింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్. మరి ఎంతో చక్కగా మరి దేవుడు దాన్ని జరిగించాడు. అద్భుతంగా మరి కార్యక్రమం అంతా కూడా అందరికీ ఆశీర్వాదకరంగా మహిమకరంగా జరిగింది. అనేకులు దగ్గర ఒక 50 మంది వరకు సేవకులు రావటం, వారందరూ కలిసి ఇక్కడ మనందరం కలిసి మరి దేవుని స్తుతించి ఆరాధించి అదేవిధంగా దేవుని సేవకుల ద్వారా మంచి వాక్యాన్ని సత్యాన్ని మనం వినగలిగాం. మరి సహవాసం అనేది ఏంటంటే ఇట్స్ టుగెదర్నెస్ అండ్ ఇట్స్ యూనిటీ. And it's all about sharing, not only the word, not only the knowledge, but everything we have. ఫ్రెండ్షిప్ అంటే, సహవాసం అంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఒక్కటే షేర్ చేస్తే సరిపోదు, మన దగ్గర ఉన్న సమస్తం షేర్ చేయగలగాలి. దట్ ఈస్ ద ట్రూ ఫెలోషిప్. సో మరి దేవుడు వాక్యం ద్వారా ఎన్నో సార్లు చెప్పాడు. ఆయన సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం, ఎంత మేలు. అదేవిధముగా ఒకని భారము ఒకడు మోయుడి, ఇలాగు చేసి క్రీస్తు నియమమును నెరవేర్చుడి. సో వీ హ్యావ్ టు సపోర్ట్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు కన్సోల్ అండ్ కంఫర్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు మనం మరి ధైర్యపరచుకోవాలి, సహాయం చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ ఫెలోషిప్. కానీ ఈ రోజుల్లో అలాంటి ఫెలోషిప్స్ చాలా కరువైపోయినాయి. కానీ ప్రభు కృపను బట్టి ఇక్కడ ఈ గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీ అనే పరిచర్య ఆ విధంగానే ముందుకి ప్రభు తీసుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. లెట్స్ గో టు ద వర్డ్. వాక్యంలోనికి వెళదాం. అపోస్తుల కార్యములను ధ్యానిస్తూ ఉన్నాం మనం. ఈరోజు అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. ఓకే, గడిచిన వారం మనం 11, 12 వచనాలను ధ్యానించాం. ఈరోజు 13వ వచనం. ఓకే, 13th verse. Acts 4th chapter 13th verse. Now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled and they took knowledge of them that they had been with Jesus. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. జాగ్రత్తగా గమనిద్దాం. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ బోల్డ్నెస్ అనేటువంటి ఒక పదాన్ని మనం చూస్తా ఉన్నాం. బోల్డ్నెస్ అంటే తెలుగులో ధైర్యం అనొచ్చు, లేదంటే నిస్సంకోచంగా మాట్లాడటం, నిరభ్యంతరంగా మాట్లాడటం. ఓకే, సో ఏ భయం లేకుండా, వితౌట్ ఎనీ హెసిటేషన్ డైరెక్ట్గా మాట్లాడటం, దాన్ని బోల్డ్నెస్ అంటారు కదా. సో బీ బోల్డ్ అని అంటుంటారు, ఐఎమ్ సో బోల్డ్ అని చెప్తా ఉంటారు కదా. సో బోల్డ్నెస్ అనేది యేసు ప్రభు యొక్క శిష్యులైనటువంటి పీటర్ అండ్ జాన్ లో, పేతురు యోహాన్లో అక్కడున్న వాళ్ళందరూ చూశారు. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ పేతురు అని యోహాను వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు, విద్యావంతులు కానే కాదు. దే ఆర్ అన్లర్న్డ్ అండ్ ఇగ్నోరెంట్. అంత లోక జ్ఞానం ఎన్ని ఉన్నవాళ్ళు కాదు, కేవలం చేపలు పట్టుకునే పని చేసుకునేవాళ్ళు. బట్ దే వర్ సో బోల్డ్, అంటే ఎంతో ధైర్యంగా వాళ్ళు మాట్లాడటం వీళ్ళు చూశారు. సో ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే, జనరల్ గా మనకు కూడా తెలుసు, నాలెడ్జ్ నీ దగ్గర లేకపోతే నువ్వు ధైర్యంగా మాట్లాడలేవు, అవునా కదా. సో కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఒక చిన్న అని ఒక తమ్ముడు ఉన్నాడు, మన సంఘానికి వచ్చాడు. అతను ట్రైన్ అసలు ఇంతవరకు ఎక్కలే జీవితంలో. ఎందుకు చిన్న, బస్సుకి అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ట్రైన్కి వెళ్ళిపోవచ్చు కదా ఊరికనంటే ఏమనేవాడు తెలుసా? అమ్మో వద్దనా, నాకు అదంతా పెద్ద కనిపి, అమ్మో అక్కడికి వెళ్ళి లైన్ టికెట్ తీసుకోవటం, అమ్మో అక్కడ ట్రైన్ ఎక్కడం అని. అంటే అతనికి ఏంటి, అదొక భయం. అంటే అతను చదువుకోలేదు,
మేస్త్రి పని చేస్తాడు, చాలా నెంబర్ 1 మేస్త్రి పని. సో ఈ పిల్లర్ అతనే వేసింది. ఓకే, ఎనీవే రైట్, మనం ఈ పిల్లర్ గురించి చెప్తుంటాం కదా, ఈ పిల్లర్ అతనే వేశాడు. సో ద పాయింట్ ఈస్, అతనికి ఏంటంటే భయం. ఎందుకు చిన్న వెళ్ళొచ్చు కదా ట్రైన్లో అంటే, అమ్మో వద్దన్న బస్ ఎక్కి వెళ్ళిపోతా, అది బెస్ట్ నాకు. కొంతమంది ఉన్నారు, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, పేరు చెప్తాడు ఫీల్ అవుతాడు, కానీ వాడు ఏదైనా బ్యాంక్ వెళ్ళి, వాడు చదువుకునేవాడు కాదు, 10th ఇంటర్ కూడా చదివాడు, పైగా పెద్ద బిజినెస్ చేస్తుంటాడు వాడు. ఓకే, ఏదైనా బ్యాంక్ వెళ్ళి ఏదైనా పని చేయాలి, ఏదైనా కాలేజ్ ఏదైనా అఫీషియల్ వర్క్ ఏదైనా వెళ్ళాలంటే వాడు వెళ్ళగలడు, కానీ వాడు వెళ్ళటానికి భయం. ఎందుకంటే అరే నువ్వు రారా వెళ్దాం అంటాను. ఎందుకనంటే నువ్వైతే బాగా మాట్లాడతావు. అంటే పాయింట్ ఏంటంటే, వెన్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్, యూ విల్ నాట్ హ్యావ్ కరేజ్, యూ విల్ నాట్ హ్యావ్ బోల్డ్నెస్. నీ దగ్గర నాలెడ్జ్ అంటే ఏంటి? ట్రూత్, సత్యం. నాలెడ్జ్ అంటే ఏంటి? ట్రూత్, ఇన్ఫర్మేషన్, సత్యముతో కూడిన ఇన్ఫర్మేషన్. దేవుని కృపను బట్టి నేను ఈ రోజున ఎవరితో అయినా మాట్లాడగలను. ఐ కెన్ స్పీక్ టు ఏ కామన్ మ్యాన్ అండ్ ఐ కెన్ స్పీక్ టు ఏ an IAS ఆఫీసర్ ఆల్సో. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఆయన కృపను బట్టి మాట్లాడి దాన్ని సెటిల్ చేసేటువంటి ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నీలో జ్ఞానం ఉంటే నీకు ధైర్యము వస్తుంది, నీలో జ్ఞానం లేకపోతే నీకు ధైర్యము ఉండదు. ఇది సత్యం. ఇప్పుడే అలా ఉన్నాము అని అంటే, ఇప్పుడే ఆ పరిస్థితి ఉందంటే, ఒక్కసారి మన తల్లిదండ్రుల సమయానికి వెళదాం. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే అప్పుడు ఎలా ఉండేది చెప్పండి? ఎలా ఉండేది? చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఒక 50-60 సంవత్సరాల కింద. సో ఎవరైనా కూడా అయ్యా 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 అని చెప్పి అట్లా ఉండటమే తప్ప. కానీ చదువుకొని 10th క్లాస్ ఉద్యోగం చేసేవాడు వాడు ఎట్లుంటాడు కదా, చాలా కొద్ది మంది ఉండేవాడు ఊర్లో కానీ ఎక్కడైనా. సో వాడు ఎంతో ధైర్యంగా అటు ఇటు ఏమైనా ఉంటే వీళ్ళు అయ్యా కొంచెం చేసి పెట్టాయా అని అడుగుతుంటారు. ఎవరితో మాట్లాడాలన్నా హెజిటేషన్, భయము, సంకోచం, ఎట్లా ఏమో నాకు తెలియదు కదా, ఏదైనా పొరపాటు మాట్లాడితే భయం. అలాంటప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఎప్పుడు గురించి? 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితము మరి ఎంతమందికి ఈ చదువు, విద్య, జ్ఞానము ఎన్ని ఉన్నాయంటారు? చాలా తక్కువ మంది, చాలా తక్కువ. వాళ్ళందరూ ఏదో వాళ్ళ పనులు చేసుకోవటమే తప్ప ఇవన్నీ. శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు మాత్రమే కాస్త నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అప్పుడున్నటువంటి ఏమంటారు సిద్ధాంతాలను కానీ అప్పుడున్నటువంటి గ్రంథాలను కానీ చదివి పఠించి బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వాళ్ళంతే. అలాంటప్పుడు వీళ్ళకి కలిగిన ఆశ్చర్యం ఏంటంటే, ఈ పేతురు, యోహాన్ అని ఎవరైతే 2 శిష్యులు ఉన్నారు, యేసుప్రభు శిష్యులు, వాళ్ళు అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా అని అంటే, వీళ్ళకి కూడా తెలియని సత్యాలను వాళ్ళు చెప్తున్నారు. అది వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. వీళ్ళు చూస్తేనేమో ఏమాత్రము చదువు లేని వాళ్ళు, ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు, వీళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నారు. ఇది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే, యేసు ప్రభుతో స్టార్ట్ అయింది. జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభుతో స్టార్ట్ అయింది ఇది. అప్పటి వరకు కూడా అలాంటి జ్ఞానము, అటువంటి నాలెడ్జ్, ఆ విధంగా సత్యాన్ని ధైర్యంగా మాట్లాడటం అనేది ఎవరు చేయలా, ఎప్పుడు జరగలా. యేసు ప్రభుతో ఇది ప్రారంభించబడింది. యేసు ప్రభు తర్వాత ఆయన శిష్యులు, అపోస్తుల ద్వారా జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఆయన ఏర్పాటు చేసిన కొంతమంది ద్వారా ఇది జరుగుతూ ఉంది. ఎందుకంటే సత్యాన్ని నువ్వు ప్రకటించాలి అంటే నీకు ధైర్యం కావాలి. నీకు ధైర్యం కావాలంటే సత్యం నువ్వు తెలిసి ఉండాలి. అది నువ్వు సత్యాన్ని నిర్భయంగా మాట్లాడాలంటే ఏం కావాలి? నీకు బోల్డ్నెస్ కావాలి, ధైర్యం కావాలి. నీకు ధైర్యం కావాలంటే సత్యం కావాలి. చూసావా, దే ఆర్ బోత్ ఇంటర్ రిలేటెడ్. అవినాభావ సంబంధం అంటాం కదా తెలుగులో, కదండి. దీనికి దానికి సేమ్. ఇది కావాలంటే అది ఉండాలి, అది ఉండాలంటే ఇది ఉండాలి. యు కెనాట్ స్పీక్ boldly without having or knowing truth, and you cannot have boldness without knowing or having truth. సత్యము నీలో లేకుండా, సత్యము నీకు తెలియకుండా నువ్వు ధైర్యముగా మాట్లాడలేవు. నువ్వు ధైర్యంగా మాట్లాడగలగాలంటే నీకు సత్యము తెలిసి ఉండాలి. సో సత్యము తెలియటానికి నువ్వు గొప్ప కుటుంబంలో పుట్టినవాడిపై ఉండాల్సిన అవసరం లేదు. సత్యము తెలియటానికి నువ్వు ధనవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు.
సత్యము తెలియటానికి నువ్వు ఒక గొప్ప లైనేజ్లో ఏదంటే పెద్ద డైనాసిటీలోనో ఫ్యామిలీలోనో పుట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ సత్యము ఎక్కడ ఉందంటే దేవుని దగ్గరే సత్యం ఉంది. హల్లెలూయా. సత్యం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువుని తెలుసుకోవటానికి నీకు ఏ అర్హత అవసరం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే కొన్ని అర్హతలు కావాలి. ఎందుకంటే ఎంతో నాలెడ్జ్లు సంపాదించాలి, దానికి తోడు అన్ని ప్రొవిజన్స్ నీకు కావాలి, ఆ సబ్జెక్ట్స్ తెలియాలి, అన్ని తెలియాలంటే నువ్వు చదువుకోవాలి, కోచింగ్కి వెళ్ళాలి, లేకపోతే ఎన్నో ఉంటాయి. కానీ యేసు ప్రభు అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలంటే నీకు ఖర్చుతో పని లేదు, ఒకరి సపోర్ట్ నీకు అవసరం లేదు. కేవలం ఆయన ఇచ్చినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథము నీతో ఉంటే చాలు. ఇది ఎంతమంది దగ్గర ఉంది? ఎంతమంది దగ్గర ఉంది? క్రైస్తవులు అందరి దగ్గర ఉంటుంది, క్రైస్తవేతరుల దగ్గర కూడా ఉంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ నోబడీ వాంట్స్ టు సీక్ ద ట్రూత్. సత్యాన్ని తెలుసుకుందాం అనేటువంటి ఆశ లేదు మనిషిలో. ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం, నడుస్తుంది జీవితం. ఇప్పుడున్నారని కొంచెం బెటర్ లైఫ్ ఉంటే చాలులే, నాకు పెద్ద అంత బిల్డింగ్ అవసరం లేండి, ఏదో సొంత ఇల్లు ఒకటి ఉంటే చాలు, పెద్ద కారం అవసరం లేండి, మేము నలుగురు వెళ్ళటానికి చిన్న కారు ఉన్నా చాలు అంటే ఇక్కడే ఫిక్స్ అయిపోయాడు. కానీ మనిషి అంటే ఇక్కడ జాగ్రత్త పెట్టుకోండి, ఇక్కడ ఇదంతా కూడా క్రీస్తు బోధ అంతా కూడా క్రైస్తవుల కోసం. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, మళ్ళీ చెప్తున్నాను. సువార్తలు ఉన్నాయి కదా, 4 సువార్తలు, మాథ్యూ, మార్క్, లూక్, జాన్. అవి అందరి కోసం, ఎందుకంటే ఆ గుడ్ న్యూస్ అందరికీ తెలియాలి కాబట్టి. అపోస్తుల కార్యముల నుంచి ఏదైతే వాక్యం ఉందో, బైబిల్ గ్రంథంలో ఉన్నాయో లేఖనాలు, అవన్నీ యేసు ప్రభువుని నమ్మి రక్షకుడిగా అంగీకరించిన వారి కోసం. సో ఇక్కడ మనం మాట్లాడుతుంది క్రైస్తవుల గురించి, విశ్వాసుల గురించి. విశ్వాసులు అనుకునే వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, కానీ కాదు. Until unless you don't know the truth, or truth is not dwelling in you, you are not a believer of Christ, and you will obviously not have the boldness to speak that truth which you don't know. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, బోల్డ్నెస్ అనేది ఇట్స్ ఏ గిఫ్ట్ ఆఫ్ ట్రూత్. ధైర్యం అనేది సత్యం మనకి ఇచ్చేటువంటి ఒక బహుమానం లాంటిది. It's a gift of truth. Until unless you don't have truth, or you don't know the truth, you cannot have the boldness. ఇది ఎవరితో ప్రారంభించబడిందని చెప్పాను ఇందాక, చెప్పండి. ఈ విధంగా మాట్లాడటం ఎవరితో స్టార్ట్ అయింది? యేసు ప్రభుతో స్టార్ట్ అయింది. Let's see those verses. ఓకే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుంచి చదువుకుందాం. Matthew Gospel 13th chapter from verse 53. And it came to pass that when Jesus had finished these parables, he departed thence. And when he was come into his own country, he taught them in their synagogue, in so much that they were astonished, and said, Whence hath this man this wisdom and these mighty works? Is not this carpenter's son? Is not his mother called Mary, and his brethren James and Joseph and Simon and Judas, and his sisters, are they not all with us? Whence then he hath this man all these things? చదవమ్మా. యేసు ఈ ఉపమానములు చెప్పి యేసు ప్రభువారు ఎంతో మందికి బోధిస్తా ఉన్నాడు. ఎవరు ఊహించలేనటువంటి ఆ జ్ఞానాన్ని ఆయనలో నుంచి వాళ్ళు వింటా ఉన్నారు. అలాంటి విషయాలను వింటున్నారు, గొప్ప గొప్ప విషయాలను వింటున్నారు. అవి విన్ని ఆయన ముగించాడు, చాలా చెప్పాడు. చాలా చెప్పి ముగించిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళి స్వదేశమునకు వచ్చి ఆయన స్వంత గ్రామానికి వచ్చాడు, స్వంత ప్రాంతానికి వచ్చాడు. సమాజ మందిరములలో అక్కడ కూడా తన సొంత గ్రామంలో కూడా, అక్కడ ఇప్పుడు మనం చర్చ్ అంటున్నాము, అప్పుడు సమాజ మందిరాలని ఉండేవి, సినగాగ్స్. సో అక్కడ వెళ్ళి వారికి బోధించుచుండెను, వాళ్ళకు కూడా బోధిస్తున్నాడు. అందువలన వారు ఆశ్చర్యపడి, ఎందుకంటే ఆ విధంగా బోధించగలిగేటువంటి నాలెడ్జ్, ఆ ట్రూత్ తెలిసిన వాళ్ళు, ఆ ఫ్యామిలీస్ వేరు, ఆ క్రీడు, ఇది వేరు. శాస్త్రులు వాళ్ళే చేసేవాళ్ళు ఆ పని.
ఈయన ఈయన బోధిస్తున్నాడు, అది కూడా అంత ఎవరు కాదనలేనటువంటి సత్యాల్ని చెప్తా ఉన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడి ఆ ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఈ జ్ఞానమును అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, అరే ఎట్లా చేస్తున్నాడు ఈ మనిషి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం ఇతనికి, ఈ ఇతడు అద్భుత కార్యాలు ఎలా చేయగలుగుతున్నాడు ఇతను. ఇతడు ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? అరే కార్పెంటర్, వడ్ల పని చేసేటువంటి యోసేపు కొడుకు కదా, మన ఊర్లో అదే సందులో ఉంటాడు కదా, వాళ్ళ అబ్బాయి కదా. అంటే దే ఆర్ అనేబుల్ టు బిలీవ్ అండ్ దే ఆర్ అస్టానిష్డ్, మార్వెల్డ్. ఇతని తల్లి పేరు మరియ కాదా? వీళ్ళమ్మ పేరు మరియ కదా. యాకోబు, యోసేపు, సీమోను, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు యూదాను వాళ్ళు ఇతని సోదరులు కాదా? ఇతని సోదరులు కదా, ఇతని బ్రదర్స్ కదా. ఇతని సోదరీమణులందరూ ఈయన సిస్టర్స్ కూడా మనతోనే ఉన్నారు మరి కాదా? మనతోనే ఉన్నారు కదా. ఇతనికి ఈ కార్యములన్నీ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని ఎక్కడి నుంచి చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. సో నీ పరిస్థితి ఏంటి ఈ రోజున? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు నేను ఎలా ఉన్నాం? ఆర్ వి సేమ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ సిబ్లింగ్స్? ఆర్ వి సేమ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్? మనం మన కుటుంబ సభ్యుల్లాగే ఉన్నామా, వేరుగా ఉన్నాము? ఎందుకంటే ఆయన సహోదరులు, ఆయన యొక్క సిస్టర్స్, వాళ్ళందరూ తెలుసు వీళ్ళకి. వాళ్ళందరూ కూడా మామూలు పనులు చేసుకునేవాళ్ళు. ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది దీనికి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. సో ట్రై టు అండర్స్టాండ్ ద మెయిన్ పాయింట్ ఈస్ what you are today. Are you different person than others, or are you same as others? ఇతరుల కంటే నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా, లేక అందరిలాగే ఉన్నావా? ఎందుకనంటే యేసు ప్రభువు మనుష్య కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుని కుమారుడు కూడా. జాగ్రత్త గమనించండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ సన్ ఆఫ్ మ్యాన్, బట్ హీ ఈజ్ ఆల్సో సన్ ఆఫ్ గాడ్. దట్స్ ద రీజన్ హీ హ్యాస్ ద డివైన్ నాలెడ్జ్ అండ్ పవర్ టు ప్రీచ్ ద సూపర్ న్యాచురల్ డాక్ట్రిన్ అండ్ డూ ద సూపర్ న్యాచురల్ థింగ్స్. అసాధారణమైనటువంటి బోధ, సత్యముతో నింపబడిన బోధన చేయగలిగాడు, అనేక అద్భుత కార్యములు చేయగలిగాడు. ఎందుకంటే ఆయన మనుష్య కుమారుడు మాత్రమే కాదు, దేవుని కుమారుడు కూడా. ఈ రోజున క్రైస్తవులమైన మనందరము, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తున్న మనందరము కూడా మనుష్య కుమారులము, కుమార్తెలము, మరియు దేవుని కుమారులము, కుమార్తెలము కూడా. మీకు ఆ విషయం తెలుసా, తెలీదా? తెలుసా? డూ యు నో దట్? జాన్ 1:12 చదవండి ఒకసారి. జాన్ 1:12 చదవండి ఒకసారి. తెలుసు అంటున్నారు కానీ చక్కగా. వేర్ ఇస్ ద డిఫరెన్స్ దెన్? వేర్ ఇస్ ద డిఫరెన్స్? ఆ తేడా ఏది నీలో? నువ్వు అందరిలాగే ఉన్నావు కదా, నువ్వు అందరిలాగే బ్రతుకుతున్నావు కదా. ఆ సత్యము, ఆ నాలెడ్జ్ నీ దగ్గర కూడా నీ నుంచి కనిపించట్లేదే. ఆ అద్భుత కార్యాలు నీ నుంచి జరగట్లేదే. నువ్వు మాత్రం సంకలు కొట్టుకో, నేను యేసు ప్రభువుని నమ్మా, నేను క్రిస్టియన్, నేను అది ఇది బిలీవర్, అది అని చెప్పుకుంటున్నావు నువ్వు, అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. But as many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name. తన్ను ఎందరు అంగీకరించారో, యేసు ప్రభువుని ఎంతమంది రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ అనగా తన నామమునందు, యేసుక్రీస్తు అనేటువంటి నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఇప్పుడు యేసు ప్రభువుని ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. మీరందరూ దేవుని పిల్లలని నమ్ముతున్నారా మీరు? అదే చేతులెట్టడానికి, నమ్మటానికి, మళ్ళీ మనం మోసం చేసుకోవడానికే ఉన్నాం క్రైస్తవులు అందరం. బట్ వేర్ ఇస్ ద డిఫరెన్స్? మీ తల్లిదండ్రులకు మీరు పుట్టారు కాబట్టి మీరు సన్ ఆఫ్ మ్యాన్. యేసుప్రభుని నమ్మటం వల్ల మీరు చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అయ్యారు. కానీ డిఫరెన్స్ ఏది మీలో? యేసుప్రభులో ఆ డిఫరెన్స్ కనిపించింది కదా.
ఆయన సహోదరులు ఎవరు అలా లేరు. వాట్ మేక్స్ హిమ్ డిఫరెంట్, హౌ హీ బికమ్ డిఫరెంట్ than his brothers and sisters, how he was able to preach such kind of things, how he was able to perform such kind of miracles. అలాంటి అద్భుత కార్యాలు ఎలా చేయగలిగాడు, ఎలా ఆ విధంగా బోధించగలిగాడు. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూద్దాం. లెట్స్ సీ అనదర్ సిచ్యువేషన్. మాథ్యూ 7 chapter 28-29 verses. అక్కడ శిష్యులను చూసి, పేతురు యోహాను చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వీళ్ళకి ఏం తెలియదు కదా, ఏమి తెలియని వాళ్ళే, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలాగ అద్భుత కార్యాలు చేస్తున్నారు. ఇది ఎవరితో స్టార్ట్ అయింది? యేసు ప్రభుతో స్టార్ట్ అయింది. సో మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనాలు మనం చదివితే, అండ్ ఇట్ కేమ్ టు పాస్ when Jesus had ended these sayings, పైన రాసినవన్నీ కూడా ఆయన చెప్పినటువంటి మాటలు, సత్యాలు, బోధలు. And it came to pass when Jesus had ended these sayings, the people were astonished at his doctrine. చూసారా, ఆశ్చర్యపోయారంట యేసు ప్రభు యొక్క బోధ వాళ్ళు విని. astonished. ఎందుకనంటే, for he taught them as one having authority and not as the scribes. చదవమ్మా. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. సో ద ట్రూత్ విల్ గివ్ యు బోల్డ్నెస్ అండ్ ఆల్సో అథారిటీ. నీకు సత్యము తెలుసు అనుకో, అది నీకు ధైర్యాన్ని మాత్రమే కాదు, అధికారాన్ని కూడా ఇస్తుంది. నువ్వు వెళ్తావు, ఒక ఆఫీస్కి వెళ్తావు, వెళ్ళి సార్ ఇదిగోండి సార్ ఇది అని అప్లికేషన్ ఇస్తావు. ఇది కాదు బాబు, అది తీసుకురా అని అంటాడు వాడు. ఈ తెలియనివాడు ఏం చేస్తాడు, మళ్ళీ బయటకు వచ్చి అయ్యో అదే అడిగాడు, దానికోసం ప్రయత్నిస్తాడు. అదే అప్లికేషన్తో పాటు ఏం పెట్టాలో నీకు పర్ఫెక్ట్గా తెలుసు. అవన్నీ కూడా నువ్వు ఆల్రెడీ అటాచ్మెంట్ చేసేసావు, ఎన్క్లోజ్ చేసావు. అప్పుడు ఏమంటావు తెలుసా, అది కాదు ఇది కూడా కావాలంటే ఎక్కడ ఉంది సార్ చూపించండి, తీయండి, జీవో తీయండి, ఆ నోటిఫికేషన్ తీయండి, ఇదిగోండి నా దగ్గర నోటిఫికేషన్, ఈ పెడితే చాలన్నారు, మీరు ఎందుకు తీసుకున్న అప్లికేషన్ అంట. హల్లెలూయా, చేయి, అర్జెంట్ చేయండి. యూ విల్ కమాండ్ వెన్ యు నో ద ట్రూత్. యూ విల్ హ్యావ్ అథారిటీ వెన్ యు నో ద ట్రూత్. అందుకే మనం వాడుకలో మాట్లాడే మాట ఏంటంటే, అతనికి ఆ సబ్జెక్ట్ మీద చాలా ఏమంటారు చెప్పాలి, కమాండ్ ఉందండి. కమాండ్ వర్డ్ వాడతాం లేదా అంటే ఏంటి, హీ హ్యాస్ దట్ ఏమంటారు కంప్లీట్ నాలెడ్జ్ అబౌట్ దట్ థింగ్, దట్ పర్టికులర్ థింగ్. అతనికి ఫిజిక్స్ మీద ఫుల్ కమాండ్ ఉంది, చాలా పట్టుందండి. కమాండ్ అంటే ఏంటంటే, నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వు దాని విషయంలో ఎంత ఖచ్చితంగా అయినా, ఎంత ధైర్యంగా అయినా, ఎంత అధికారంతో అయినా నువ్వు మాట్లాడగలుగుతావు. సో దయచేసి అర్థం చేసుకోండి, యేసు ప్రభు యొక్క బోధ ఎలా ఉందండి, ఎలా ఉందంట, అధికారముతో కూడిందండి. సో బోల్డ్నెస్ అండ్ అథారిటీ ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ట్రూత్. వెన్ యూ నో ద ట్రూత్, నీకు సత్యము తెలిసినప్పుడు, నువ్వు సత్యముతో నింపబడినప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఆ ధైర్యము, అదే విధముగా ఆ అధికారము వచ్చేస్తాయి. ఎందుకు చేయవయా అంటే, అవునా కదా, అందరూ మాట్లాడలేరు అలాగే, అవునా, అందరూ మాట్లాడలేరు. అందుకే కామన్ మ్యాన్ దగ్గర టక్కని బండి తాళం లాక్కుంటాడు పోలీసు. అదే ఒక అడ్వకేట్ దగ్గర అయితే లాక్కుంటాడా? అది అర్థమైందా? వాడికి ఏం తెలుసు, లా తెలుసు కదా, లా ప్రకారంగా వాడు తాళం లాక్కునే హక్కు వాడికి లేదన్న విషయం వాడికి తెలుసు. దాని గురించి తెలుసు కాబట్టి అతను ఏం చేస్తాడు, గట్టిగా మాట్లాడతాడు, తాళం పెట్టు అక్కడ అంటాడు. అనగానే అడ్వకేట్ అనగానే సార్ తీసుకోండి సార్. అర్థమవుతుందా పాయింట్ మీకు? వెన్ యూ హ్యావ్ ట్రూత్, వెన్ యూ నో ద ట్రూత్, యూ విల్ హ్యావ్ బోల్డ్నెస్ అండ్ అథారిటీ ఆల్సో. అథారిటీ. ఈ విధంగా యేసు ప్రభు దగ్గర చూశారు, ఈ విధంగా యేసు ప్రభువుని చూశారు. సరే, ఆయన ఆ తర్వాత మరణించి తిరిగి 3వ రోజు లేచాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుడని అందరికి అర్థమైపోయింది. సరే, బాగానే ఉంది. కానీ
ఇప్పుడు ఇందాక మనం చదివామే వచనము, అక్కడ అది యేసు ప్రభు కాదు. ఎవరు? చదువు సంధి ఏమి లేనటువంటి శిష్యులు, ఆయన శిష్యులు. అయితే యేసు ప్రభు ఎలాగూ చేయగలిగాడో, ఎలాగూ ఆయనకి సాధ్యమైందో అలాగే శిష్యులకు కూడా సాధ్యమైంది. జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు యేసు ప్రభు గురించి మనం విన్నాం. మనుష్య కుమారుడు, అదేవిధంగా దేవుని కుమారుడు. మనుష్య కుమారుడే, కానీ ఈయనకి ఆ జ్ఞానము, ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క అధికారము, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. లూక్ గాస్పెల్ 2nd chapter 40th verse. And with many other ఒక నిమిషం, కాదు Luke 2nd, Luke 2nd 40. లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తే చూడండి. అండ్ ద చైల్డ్ గ్రూ, ఈ చైల్డ్ ఎవరయ్యానంటే, చిన్నపిల్లవాడు ఎవరయ్యానంటే యేసుప్రభు. అండ్ ద చైల్డ్ గ్రూ అండ్ వ్యాక్స్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. జాగ్రత్తగా వినండి. బాలుడు ఇన్ స్పిరిట్, ఫిల్డ్ విత్ విజ్డమ్, అండ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వాస్ అపాన్ హిమ్. చదవమ్మా. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను. తెలుగులో చూసారా? ఇంగ్లీష్ లో వ్యాక్స్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్ అనే వర్డ్ ఉంది. ఆత్మలో బలపడతా ఉన్నాడంట. అర్థమవుతుందా? ఆత్మలో బలపడుతూ ఉన్నాడు, ఆత్మ చేత నింపబడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ, మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేది ఉన్నాం, ఆత్మ చేత ఆయన నింపబడుతూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు, దేవుని జ్ఞానములో కూడా ఎదుగుతూ ఉన్నాడు. And the grace of God was upon him. దేవుని దయ ఆయన మీద ఉండెను. సో ఆత్మలో ఎదగటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఓకే, యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో చెప్పిన మాట, ఆయన మా సిలువకు వెళ్ళక ముందు, నేను వెళ్ళి మీ కొరకు ఇంకొక ఆదరణకర్తను నేను పంపిస్తాను, ఆ ఆదరణకర్త మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సో అంటే యేసు ప్రభు వారు ఆత్మలో ఎదుగుతున్నారనంటే దేనిలో ఎదుగుతున్నారు? ఆయన సత్యములో. చిన్నప్పటి నుంచి ఆయన సత్యములో ఎదుగుతూ వచ్చాడు. ఆయనలాగా ఆయన బ్రదర్స్ సిస్టర్స్ ఎవరలాగా ఎదగలేదు కాబట్టి వాళ్ళు కామన్ పీపుల్ లాగే, ఆ మార్తా మేరీ కార్పెంటర్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉన్నారు. కానీ ఈయన హీ వాస్ డిఫరెంట్. జీసస్ వాస్ డిఫరెంట్. అందుకే వాళ్ళు, అరే కార్పెంటర్ కొడుకే కదా ఇతను, వీళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ మనకు తెలుసు కదా, ఇతను ఎట్లాగా ఇలా మాట్లాడుతున్నాడు, ఎలాగ ఈ జ్ఞానం, ఎలాగా ఈ యొక్క అధికారం, ఎలాగ ఈ శక్తి వచ్చింది, ఎలాగ అద్భుతాలు చేస్తున్నాడు అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఆత్మలో ఎదుగుతూ వచ్చాడు. ఆత్మలో ఎదుగుతూ ఆయన ఏమి చేశాడు? అద్భుతమైన బోధని, సత్యాన్ని ప్రకటించడమే కదా, అద్భుత కార్యాలను కూడా చేశాడు. అందుకే ఆ యొక్క ఆత్మ యొక్క గొప్పతనాన్ని ఒకసారి చూద్దాం ప్రభు మాటల్లో. యోహాను సువార్త 16వ అధ్యాయం. అంటే ఈ రోజున నువ్వు నేను కూడా డిఫరెంట్ పీపుల్ గా ఉండాలి అంటే కేవలం మనుష్య కుమారులుగా కాకుండా దేవుని కుమారులుగా కూడా ఈ లోకంలో మనం ఉండాలంటే, యేసు ప్రభు వలె శిష్యుల వలె మనం కూడా ఉండాలంటే మనము కూడా ఆత్మలో ఎదగాలి. సో యోహాను సువార్త 16వ అధ్యాయము, జాన్ గాస్పెల్ 16th chapter 13th verse, 13వ వచనం మనం చదివితే యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. చూడండి ఏమనో, హౌ బ్యాట్ వెన్ హీ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. జాగ్రత్తగా గమనించండి, పరిశుద్ధాత్మ యొక్క పేరు ఏంటి చెప్పండి? అది ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. అంటే ఇట్స్ నథింగ్ బట్, ద హోలీ స్పిరిట్ ఈజ్ నథింగ్ బట్ ద ట్రూత్. పరిశుద్ధాత్మ అంటే సత్యం, అంతే. అందుకే చెప్తా ఉంటాను, పరిశుద్ధాత్మ అంటే ఎప్పుడు చెప్తా ఉంటారు, గంతులేయటం, ఎగరటం, కేకలేయటం, ఈ అరుపులేయటం, ఈ ఇష్టం వచ్చినట్టు చేష్టలు చేయటం అన్ని కాదు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద ట్రూత్. చూడండి, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ ఈజ్ కమ్, హీ విల్ గైడ్ యూ ఇన్ టు ఆల్ ట్రూత్.
ఆ సత్య స్వరూపి అయిన సత్యమైనటువంటి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు అతడు మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. For he shall not speak of himself, but whatsoever he shall hear, that shall he speak, and he will shew you things to come. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వీటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. జాగ్రత్తగా గమనించండి. ఈ పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో అది సత్యము. ఆ పరిశుద్ధాత్మ మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్యం మనకి తెలిస్తేనే మనకి ఏముంటుంది? బోల్డ్నెస్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. సత్యం మనకి తెలిస్తేనే మనకి అధికారం కూడా ఉంటుంది. లేకపోతే అధికారం ఉండదు, ధైర్యము ఉండదు. ఓకే, సో అధికారం ఉన్నప్పుడు పనులు ఆటోమేటిక్ అవుతాయి, అవ్వవా? ఎవరినైనా ఏదైనా పని చేయమని చెప్తే ఇట్స్ నాట్ అండర్ మై డొమైన్ అంటారు, లేదంటే ఆ అధికారం నాకు లేదండి అని చెప్తారు. మా సార్ అయితే కదా, ఆఫీస్కి వెళ్ళి సార్ కొంచెం ఇది సంతకం పెట్టండి సార్ అంటే, లేదండి ఇది నేను పెట్టకూడదు, మా సార్ ఆయన సైన్ ఆయన అంటే అందరికీ అధికారం ఉంటుందా? ఉండదు. కొన్ని చేయడానికి కొంతమందికి అధికారం ఉంటుంది, కానీ అన్నీ చేసే అధికారము దేవునికి ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువుకు ఉంది, ఆయన నమ్మిన వారికి కూడా ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు ఊరక నమ్మానని సంకలు కొట్టుకుంటే కాదు, ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోతే కాదు. అర్థమవుతుందా? ట్రై టు అండర్స్టాండ్. మీరు కామన్ పీపుల్ లాగే ఉన్నారు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. డిఫరెన్స్ ఉంటే నీ చుట్టుపక్కల వాళ్ళు గుర్తిస్తారు. ఆ డిఫరెన్స్ గుర్తించారా లేదా? అరే ఇతను మన సంపత్తే కదా, ఇక్కడే ఉండేవాడు, అరే మౌలానా, అరే ఇదేంటి ఆ అబ్బాయి ప్రార్థన చేస్తుంటే మిరకల్స్ జరుగుతున్నాయి. అప్పుడు లేదండి, యేసుప్రభు నమ్ముకున్నాడు, జీవితాన్ని యేసుప్రభు సమర్పించాడు, సో దేవుడి కార్యాలు అంతేనా? అక్కడ వాళ్ళ కన్క్లూజన్ కూడా అదే కదా. దీస్ పీపుల్ ఆర్ అన్లర్న్డ్ అండ్ ఇగ్నోరెంట్. హౌ కమ్ దే ఆర్ ఏబుల్ టు డూ దీస్ థింగ్స్ అండ్ స్పీక్ లైక్ దిస్ అని అనుకున్నప్పుడు వాళ్ళకి గుర్తొచ్చిందంటే దే వర్ విత్ జీసస్. దే వర్ విత్ జీసస్. నువ్వు యేసుప్రభుతో ఉన్నావా? చెప్పండి, మీరందరూ యేసుప్రభుతో మీరు ఉన్నారా? చెప్పాలి. ఇఫ్ యు ఆర్ విత్ జీసస్ యూ విల్ ఆల్సో డూ ద సేమ్ థింగ్స్. అవునా కదా? అవ్వాలి కదా. ఆయన ఏమన్నా పార్షియల్ గాడా? కాదు కదా. ఈజ్ నాట్ పార్షియల్. ఆ డిసైపుల్స్కో లేకపోతే కొంతమందికో ఆయన డిఫరెంట్గా గిఫ్ట్లు ఇచ్చేసి మీకు ఇవ్వకుండా ఉంటానికి, డిఫరెంట్గా పవర్స్ ఇచ్చేసి మీకు ఇవ్వకుండా ఉంటాను. ద పాయింట్ ఈజ్ యు ఆర్ నాట్ విత్ ద లార్డ్. అది గుర్తుపెట్టుకోవాలి. అదేనా సమస్య ఏంటో తెలుసా? మీరు ప్రభుతో లేరు, అంతే. యు ఆర్ నాట్ విత్ లార్డ్. మీరు ప్రభుతో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా అలాగే చేస్తారు, అలాగే సత్యాన్ని మాట్లాడతారు. సో అందుకే we find very few people who boldly అంటే ధైర్యంగా సత్యాన్ని చెప్పే వాళ్ళని కొంతమందిని మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఆయన చేసినటువంటి కార్యాలు చేయగలిగిన వాళ్ళని కూడా కొద్దిమందిని మనం చూడగలుగుతాం. అందరిలో లేదు. ఎందుకంటే దే ఆర్ నాట్ విత్ ద లార్డ్. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు వారు మరి అద్భుతంగా బోధించడానికి ఆత్మ, సత్య స్వరూపమైన ఆత్మే కారణము. యేసు ప్రభు వారు అద్భుత కార్యాలు చేయటానికి కూడా ఆ ఆత్మే కారణం. జాగ్రత్తగా గమనించండి. అంటే ద బోల్డ్నెస్ టు స్పీక్ అండ్ ఆల్సో ద అథారిటీ టు డూ మిరకల్స్ ఆర్ బోత్ కేమ్ ఫ్రమ్ ద సేమ్ స్పిరిట్ విచ్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్. ఒక్కసారి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. Acts 10th chapter 38th verse. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with the power. చూసారా? దేవుడంట యేసు ప్రభువుని
పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడంట. సో ఈ పరిశుద్ధాత్మ అంటే ఏంటో మీకు చెప్పాను. ఏంటో ఈ పరిశుద్ధాత్మ అంటే చెప్పండి? సత్యం, అంతే. ఆ సత్యములోనే ఏముంది? ధైర్యం ఉంది, అధికారము కూడా ఉంది. సో గాడ్ అనాయింటెడ్ జీసస్ ఆఫ్ నజరేత్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ విత్ పవర్, హూ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్. ఈ సత్యముతో నింపబడిన వ్యక్తి, అనగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? మంచి పనులు చేస్తాడు. ఏం చేస్తాడండి? యేసు ప్రభువు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన ఏం చేశాడు? మంచి పనులు చేశాడు, చెడ్డ పనులు చేయలే. ఈ రోజున మనం చెడ్డ పనులు చేస్తూ క్రైస్తవులను అనుకున్నట్లయితే మనల్ని మనం మోసం చేసుకున్నట్లయితే. ఇష్టం వచ్చిన పనులు, చెడ్డ పనులు చేయడానికి కాదు పరిశుద్ధాత్మ నీలో ఉండేది. దేనికోసం? మంచి పనులు చేయటానికి. హీ వాజ్ డూయింగ్ గుడ్ అండ్ చూడండి, అండ్ హీలింగ్ ఆల్ దట్ వర్ అప్రెస్డ్ ఆఫ్ ద డెవిల్, ఫర్ గాడ్ వాజ్ విత్ హిమ్. చదవమ్మా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది దేవుడు ఆయనకు తోడైనందున గనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసు ప్రభు అద్భుత కార్యాలు చేయడానికి కారణం ఏంటి? యేసు ప్రభు కాదు, దేవుడు యేసు ప్రభువుకి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఆయనలో ఉండి కార్యాలు చేసింది కూడా పరిశుద్ధాత్మే. ఓకే, సో ఈ పరిశుద్ధాత్మ అంటే ఏంటి చెప్పండి? సత్యం, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సో సత్యము నీలో ఉంటే, నేను బైబిల్ 16 సార్లు చదివానండి, ఇప్పుడు 17వ సారి చదువుతున్నాను, 2 నెలల్లో ఇంకోసారి కంప్లీట్ అయిపోద్ది అని చెప్తా ఉంటారు చాలా మంది. ఉపయోగం లేదు దానివల్ల. షుడ్ ఇంప్లిమెంట్ ఇట్. దాన్ని ఆచరణలో పెట్టాలి. నీకు తెలిసిన సత్యాన్ని నువ్వేం చేయాలి? అనుసరించాలి. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద ట్రూత్ ఆర్ ప్రాక్టీస్ దట్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. దెన్ ఇట్ విల్ షో ద రిజల్ట్స్. ఊరక చదువుకుంటే ఏం లాభం? ఊరక వింటే ఏం లాభం? యూ వుడ్ హ్యావ్ టు డూ ఇట్. యూ హ్యావ్ టు అప్లై ఇట్. నీకు టేబుల్ 5 వచ్చు, నీకు 5 ఎక్కువ వచ్చు. నీకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఎవరన్నా 5 5s అని అడిగారు, 5 5లు ఎంత అని. నువ్వు దాన్ని అప్లై చేసి అక్కడ రాయాలి కదా. నువ్వు రాయకపోతే ఉపయోగం ఉంది? తెలిసిన ఉపయోగం లేదు. అది రాస్తే అప్పుడు నీకు మార్కులు పడతాయి. యూ విల్ బి పాస్ త్రూ దట్ టెస్ట్. సో క్రిస్టియన్స్ అందరూ ఎక్కువ శాతం ఏమైపోయారంటే, చాలా మందికి సత్యం తెలియదు, కొంతమందికి తెలిసినా కూడా దాన్ని అనుసరించట్లేదు. కానీ యేసు ప్రభు వారు సత్యాన్ని ఎరిగిన వారే ఉండి దాన్ని అనుసరించారు. ఆ సత్యము, నిజంగా చెప్తున్నానండి, మనలో సత్యం ఉంటే మనము మంచే చేస్తాం తప్ప చెడు చేయము ఎవరికి. మనలో సత్యం ఉంటే మనం ఖచ్చితంగా దాన్ని అనుసరించి జీవిస్తాం. సో వీ హ్యావ్ టు స్టోర్ ఆర్ బీ ఫిల్డ్ విత్ ద ట్రూత్ విచ్ ఈస్ క్రైస్ట్ అండ్ హిస్ సేయింగ్స్. క్రీస్తు మరియు ఆయన బోధలే సత్యము, మిగిలినవేవి కాదు. గుర్తుపెట్టుకో, యేసు క్రీస్తు మరియు ఆయన బోధే సత్యం, ఇంకేది సత్యం కాదు. మిగిలినంతా అబద్ధమే. ఈ లోకంలో ఎవరు ఏది చెప్పినా అబద్ధమే. గుర్తుపెట్టుకో, యేసు ప్రభువు, ఆయన బోధ మాత్రమే సత్యం. సో ఆయన అంత గొప్పగా అందరు ఆశ్చర్యపడే విధంగా బోధించిన, అద్భుత కార్యాలు చేసిన దానికి కారణం ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి సత్యము అనేటువంటి ఆత్మ. హల్లెలూయా. సత్యమైన ఆత్మ, సత్యము అనే ఆత్మ, సత్యము, ఆయనలో ఉన్న సత్యమే ఆ కార్యాలని చేసింది. హల్లెలూయా. ద సేమ్ వే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శిష్యుల విషయంలో ఏంటి చెప్పండి? వీళ్ళు ఎలా చేయగలిగారు మరి అంటే, వీళ్ళకి కూడా అదే సత్యము సహాయం చేసింది, అంతే. పెంతెకోస్తు దినమున మనకు తెలుసు, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కదా, ఏమైంది? ప్రభు వాగ్దానం చేసినట్లే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. when spirit came upon them they speak boldly. వాళ్ళు నిర్భయంగా మాట్లాడేశారు కదా, నిలబడి మాట్లాడారా? అదేవిధంగా 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వాళ్ళు అద్భుత కార్యాన్ని కూడా చేశారా లేదా? ఆ గుడి మెట్ల దగ్గర, ద్వారం దగ్గర కూర్చోన్నాడు, పుట్టి
కుంటివాడు, పుట్టిన దగ్గర నుంచి కాళ్ళు చేతులు వంకరైపోయి ఉన్నాడు. 30-40 సంవత్సరాలకు అందరూ చూస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే వీళ్ళు యేసు క్రీస్తు నామంలో లేచి నడువు అన్నారు, ఏమైందండి? అతను లేచి గట్టిగా చెప్పకూడదు యేసయ్యకి హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని మీరు కూడా నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నారా లేదా? మరి మీరు ఎంతమంది విషయంలో ఆ విధంగా మాట్లాడారు? ఎంతమంది విషయంలో కమాన్ లెట్స్ వాక్ అని ఎంతమందితో అన్నారు? కుంటోళ్ళతో అన్నారు ఎప్పుడన్నా? ఎందుకు అనలేకపోతున్నారు మీరు? ఎందుకు అనలేకపోతున్నారంటే ప్రపంచ సంబంధమైన లోక సంబంధమైన వాటితో నింపబడి ఉన్నారు, ప్రభుతో నింపబడలేరు. అక్కడ నాకు అద్భుతంగా నచ్చే మాట ఏంటంటే, వీడికి కూడా ఏమన్నా ఏమంటారు ముష్టి వేస్తారేమో, ఏమన్నా అడుక్కొని ఎదురు చూస్తూ ఉంటాడు, వాళ్ళకి భయ ఏమన్నా ఉంటే ఏంటా అని. అప్పుడు పేతురు యోహాను ఏమంటారు తెలుసా? మా దగ్గర వెండి బంగారములు లేవు గాని. అంటే మీ క్వశ్చన్ తెలుసా? నేను క్లియర్ గా చెప్తున్నాను, వినండి. నచ్చకపోవచ్చు, మీకు బాధ అనిపించవచ్చు. యేసు ప్రభువు నువ్వు కలిగి ఉంటే అవి నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేవు, ఉండవు కూడా. గుర్తుపెట్టుకో, జాగ్రత్త గుర్తుపెట్టుకో. దిస్ ఈస్ బోల్డ్ స్టేట్మెంట్. నీ దగ్గర వరల్డ్లీ అన్న ఉండవు, నువ్వు వరల్డ్లీగా ఉంటావు, లేకపోతే అవన్నీ ఉన్నాయనుకో, ప్రభు ఉండడు నీళ్ళు. అవన్నీ ఉంటే ప్రభు ఉండడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాము ఏమని, ఈ శిష్యులు ఉన్నారు కదా, ఈ శిష్యులు చదువు సంధి లేని వాళ్ళు. కానీ చదువు సంధి లేని వాళ్ళు కానీ చాలా గొప్ప వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు వ్యాపారస్తులు, అర్థమైందా? డబ్బులేం లేని వాళ్ళు కాదు. కానీ ప్రభు కోసం అన్ని వదిలేశారు వాళ్ళు. దే లెఫ్ట్ దేర్ నెట్స్, దే లెఫ్ట్ దేర్ బోట్స్, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఈవెన్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ వ్యాపారాన్ని అన్ని వదిలేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది ఒక్కటే. ఏముంది వాళ్ళ దగ్గర? యేసునామం ఉంది, అంతే. హల్లెలూయా. నీ దగ్గర ఉందా యేసునామం? పలకగలవా నువ్వు? చాలు. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ గోల్డ్, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ వరల్డ్లీ నాలెడ్జ్, యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ పవర్ ఆర్ సోషల్ స్టేటస్ టు డూ మిరకల్. హల్లెలూయా. నువ్వు అద్భుతం చేయాలంటే, ఒక అస్వస్థతతో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్న వాడిని బాగు చేయాలంటే నీ దగ్గర బంగారం ఉండాల్సిన అవసరం లేదు, బెంజ్ కారు ఉండాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? యేసు ప్రభు ఆయన నామందలి విశ్వాసం నీకుంటే చాలు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనతో నువ్వు సహజీవనం చేస్తేనే వస్తుంది, ఆయనతో నువ్వు సహవాసం చేస్తేనే వస్తుంది. లేకపోతే రాదు. యేసు ప్రభు ఎలాగైతే సత్యముతో నింపబడ్డాడో, పరిశుద్ధాత్మ సత్య స్వరూపైన ఆత్మతో నింపబడ్డాడో, అలాగే శిష్యులు కూడా సత్య స్వరూపైన పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. కాబట్టే వారు అంత ధైర్యంగా బోధించగలిగారు, సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగారు, అదేవిధంగా అద్భుత కార్యాన్ని కూడా చేయగలిగారు. దట్ మేడ్ దెమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అది వారిని ఇతరులతో వేరు చేసేసింది. అరే వీళ్ళు ఏ చదువు సంధి లేని చేపలు పట్టుకునేవాళ్ళు కదా, వీళ్ళు ఎలాగ ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు, ఎలాగా కుంటోండి బాగు చేశారు వీళ్ళు అన్నప్పుడు వాళ్ళకు గుర్తొచ్చిన, కరెక్టే, వీళ్ళు యేసు ప్రభుతో కలిసి తిరిగారు కదా. మరేంటి నువ్వెవరితో తిరుగుతున్నావు? మీరు ఎవరితో తిరుగుతున్నారు చెప్పండి? ఏమంటే ఎవరితో తిరుగుతున్నారండి మీరు? యేసు ప్రభుతో తిరిగితే మీరు కూడా అలాగే అవుతారు. ఆమేన్. వేరే మార్గం లేదు. యేసు ప్రభుతో నువ్వు కలిసి తిరిగితే, అంటే వాక్యముతో, క్రీస్తు బోధతో నువ్వు కలిసి ఉంటే, సహవాసం చేస్తే నువ్వు కూడా అలాగే తయారవుతావు. నీకు సత్యం తెలుస్తుంది, నువ్వు మాట్లాడతావు ధైర్యంగా, నువ్వు అధికారముతో ఆజ్ఞాపిస్తావు ఆ సాతానుని పో అని, అనారోగ్యాన్ని పో అని ఆజ్ఞాపిస్తావు, అది పోద్ది. హల్లెలూయా. The one who has authority only can command. అధికారం గలవాడే ఆజ్ఞాపిస్తాడు, శాసిస్తాడు. ఒక ఆఫీస్లో ప్యూన్ ఉండి గెట్ అవుట్ అంటాడు, ఎవడన్నా అనడు. ఆ మేనేజర్ అంటాడు గెట్ అవుట్ అని, ఎందుకంటే వాడు బాస్ కాబట్టి, మొత్తాన్ని అధికారం వాడికి ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఎంతమందికి ఈ అధికారం ఉందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సత్యాన్ని నిర్భయంగా, అసలు సత్యం తెలుసా మీకు? ముందు తెలిసిన సత్యాన్ని నిర్భయంగా అందరికీ చెప్తున్నారా? ఆ సత్యం ద్వారా మీకు అనుగ్రహించబడిన శక్తి ద్వారా అద్భుత కార్యాలు చేయగలుగుతున్నారా? మేలులు, మంచి పనులు చేయగలుగుతున్నారా?
ఒకవేళ చేయలేకపోతున్నారంటే నాకు తెలిసి మీరు ప్రభుతో లేరు అని మీరు గ్రహించాలి. ప్రభుత్వం ఉంటే మీరు చేయగలుగుతారు, ఖచ్చితంగా చేయగలుగుతారు. నేను సేవ ప్రారంభించిన మొదటి స్టార్టింగ్ దినాల్లో, అప్పట్లో 2011, 12, 13 ఆ టైంలో మరి శుభవార్త ఛానల్లో కూడా వాక్యం చెప్పేవాడిని. ప్రతి గురువారం 6:30 నుంచి 7 గంటల వరకు శుభవార్త ఛానల్లో. సో నా కాలేజ్ మేట్స్, అంటే ఇంటర్మీడియట్ ఆ కాలేజ్ ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ ఒకడు, వాడు ఎందుకో క్రిస్టియన్స్ అందరూ, టీవీ పెడితే నాది వాక్యం వస్తుంది. వాడు చూసి తిమోతి గారి లాగా ఉన్నాడు, వాడా కాదా, అబ్బే వాడయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనం తెలుసు కదా ఏంటో, ఇంటర్లో మనం ఏంటో వాడికి తెలుసు కదా, మన తిరుగుళ్ళు మన ఎవరని తెలుసు కదా, వాడి కదా. వీడికి డౌట్ వచ్చి, కానీ పేరు చూస్తే తిమోతి కనిపలేనే ఉంది. అరే ఫ్రెండ్కి ఫోన్ చేశాడు వాడు, ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. వీడి పేరు జేమీ, వాడి పేరు మైకిల్. వాడికి ఫోన్ చేసి, అరే టీవీ పెట్టి అర్జెంట్గా శుభవార్త పెట్టాడు. పెడితే, అరే వీడి మన తిమోతిలాగే ఉన్నాడే, అవునరా అట్లాగే ఉన్నాడు రా, పేరు కూడా అదే ఉందిరా. కానీ ఛాన్స్ లేదు, వీడు వాక్యం చెప్పటం ఏంటి అసలు, వీడు ఛాన్స్ లేదు. ఎందుకంటే నా గురించి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏం చూస్తున్నారు, డిఫరెంట్ చూస్తున్నారు, చెప్పే మాటలు వేరుగా ఉన్నాయి, అసలు పనే మారిపోయింది కదా. తర్వాత వాళ్ళు ఫోన్లు చేసుకొని మాట్లాడుకొని కన్ఫర్మ్ చేసుకొని నేనే అని చర్చికి వచ్చారు. చర్చికి వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్, అంటే నేను వాడితో కలిసి చేసిన ఏదో పనులు కూడా వాడికి తెలుసు కదా, ఆ ఫ్రెండ్ నాకు బాప్తిజం నువ్వు ఇవ్వు అని చెప్పి నా దగ్గర బాప్తిజం తీసుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి? హీ సా ద డిఫరెన్స్, దే సా ద డిఫరెన్స్. నువ్వు నేను మనందరం అలాగే ఉండాలి. మీకు అర్థమవుతుందా? నేనొక్కడిని కాదు, ఇంకొంతమందే కాదు, నువ్వు అలాగే ఉండాలి. యేసు ప్రభుని నమ్మావు అని అంటే, సత్యము నీలో ఉంది అని అంటే, యూ మస్ట్ బికమ్ ఏ డిఫరెంట్ పర్సన్. అదే లైఫ్ స్టైలు, అదే పనులు, అవే చేసుకుంటా ఉంటే హౌ కమ్ యు ఆర్ డిఫరెంట్? హౌ కమ్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్? వాళ్ళు అలాగే చేపలు పట్టుకుంటా వ్యాపారాలు చేసుకుంటా ఉంటే వాళ్ళు శిష్యులు అయ్యే వాళ్ళతో ఈ కార్యాలు జరిగేవా? జరిగాయి కాదు. సో ట్రై టు అండర్స్టాండ్ దట్ మీరు ఎంత ఏమంటారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారో ఒకసారి అర్థం చేసుకోండి. సాతానుడు మిమ్మల్ని ఆ విధంగా మోసంలో, లేదంటే ఆ యొక్క అమాయకత్వం అనాలో, మోసం అనాలో, భ్రమలో మిమ్మల్ని ఉంచేస్తున్నాడు. ఇఫ్ యు ఆర్ సేమ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, దెన్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ జీవితం అంతకుముందు ఇప్పుడు ఒకేలాగా ఉంది అంటే ఖచ్చితంగా ఎక్కడో తేడా ఉంది అని అర్థం. అది మారాలి. ఇప్పుడు డానీ ఉన్నాడు, డానీ స్టార్టెడ్ డైటింగ్ ఫ్రమ్ పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అండ్ ఎవ్రీబడి కెన్ సీ ద డిఫరెన్స్. వాడు అంతకుముందు ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాబిట్స్ని మార్చేసుకున్నాడు. మార్చేసుకోవటం వల్ల వాడిలో మార్పు వచ్చింది. ఆ మార్పుని ప్రతి ఒక్కరు చూడగలుగుతున్నారు లేదా? నిన్న మీటింగ్కి వచ్చిన చాలా మంది పాస్టర్ బాబేడండి అని అడుగుతున్నారు. వాడే వడ్డించి వాడే అన్ని చేస్తా ఉంటే తర్వాత చూపిస్తా ఇంకో అంకుల్ సరదాగా ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దట్ ఫ్యాట్ గై అంటున్నాడు. ఆయన లేడు, హీఈస్ నాట్ నో మోర్ ఫ్యాట్ బికాస్ హీ హాస్ చేంజ్డ్ హిస్ లైఫ్ స్టైల్ అబౌట్ డైట్ and everybody can notice the difference. And when you are a child of God and the Holy Spirit is in you, the truth is in you, definitely people will recognize the difference. నీలో సత్యం ఉంటే, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నువ్వు సత్యంతో నింపబడితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా డిఫరెన్స్ వస్తుంది, రావాలి. అది ఖచ్చితంగా ఇతరులు కూడా చూడగలుగుతారు, చూస్తారు కూడా. అలా ఎప్పుడన్నా చూసి ఆశ్చర్యపడ్డారా మిమ్మల్ని ఎవరన్నా చూసి? యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, నమ్ముకోకముందు మీరు అంటారు గొప్పగా ఐఎమ్ బార్న్ క్రిస్టియన్ అండి. అవన్నీ పనిచేయవు. నువ్వు బార్న్ క్రిస్టియన్ అయినా పనిచేయవు, నువ్వు ఏదైనా పనిచేయవు until unless you are not filled with the truth and obey the truth.
జాగ్రత్త గమనించండి. రండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 13 చదివాం కదా, 4వ అధ్యాయం 13 చదివాం కదా. ఇక్కడ ఈ పాయింట్ ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. They saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men. They marveled and they took knowledge of them that they had been with Jesus. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అది యేసుతో నువ్వుంటే నువ్వు ఈ లోకరీతిగా ఎటువంటి స్థితిలో ఉన్నా, అంటే సామాజికంగా, మానసికంగా, ఆర్థికంగా, జాగ్రత్త గమనించండి, అదేవిధంగా నాలెడ్జ్ పరంగా ఈ లోకరీతిగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, యేసు ప్రభువుతో నువ్వు ఉంటే నీలో సత్యం ఉంటుంది, ఆ సత్యాన్ని ప్రకటించే ధైర్యం ఉంటుంది, అంతేకాదు ఆ అద్భుత కార్యములు చేసే శక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ వచనం మనకు అదే స్పష్టం చేస్తా ఉంది. దే వర్ విత్ జీసస్. సో ఆర్ యు విత్ జీసస్? నువ్వు యేసు ప్రభుతో ఉన్నావా? దిస్ ఇస్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను యేసు ప్రభుతో ఉన్నానా? మరి యేసు ప్రభుతో ఉంటే, యేసు ప్రభుతో ఉన్న పేతురు యోహాన్లు ఇలా మారారు, వీళ్ళని గుర్తించారు, నన్ను ఎందుకు ఎవరు గుర్తించట్లా? నువ్వు చెప్తేగా నువ్వు క్రిస్టియన్ తెలియదు, తెలుసా ఎవడికి? అవునా కదా? అలా నువ్వు మెడలోనో కారులోనో ఒక బండి వాక్యం రాసుకుంటే క్రిస్టియన్ అనుకుంటారు తప్ప, దట్స్ నాట్ ద వే. నీ జీవిత విధానమే నువ్వు క్రైస్తవుడివని, క్రీస్తు సంబంధివని, క్రీస్తుని వెంబడించే వ్యక్తివని, క్రీస్తు శిష్యుడివని తెలియజేయాలి. ప్రాబ్లం ఏంటంటే, యూ విల్ నాట్ ప్రే ఫర్ అదర్స్. యూ డోంట్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ ఇన్ యూ. యూ డోంట్ బిలీవ్ దట్ జీసస్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ బిలీవ్ అండ్ ప్రే. నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేయవు. ఎవరికోసం ప్రార్థన చేయాలంటే, యేసు ప్రభు నాలో ఉన్నాడు, ఆయన నేను ప్రార్థన చేస్తే కార్యం చేస్తాడని నమ్మకం, విశ్వాసం నీకు లేదు, కాబట్టి చెయ్యవు. అది రావాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. ద ఫెలోషిప్ విత్ ద లార్డ్ జీసస్ మేడ్ దోస్ ఇగ్నోరెంట్ అండ్ అన్లర్న్డ్ పీపుల్ అస్టానిష్ ద ప్రీస్, ద వైస్ ఆఫ్ దట్ టైమ్. ఆ సమయంలో ఉన్నటువంటి జ్ఞానులు, విద్యావంతులు, పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు, వారిని ఆశ్చర్యపడేలా చేసింది ఏ చదువు సంధ్య లేనటువంటి, ఎటువంటి ఏమంటారు, ఈ లోక సంబంధమైన జ్ఞానం లేనటువంటి చేపలు పట్టుకునే వారి యొక్క కార్యాలు, వారి బోధలు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా అలాగే చేయాలి. అండ్ ద 14th verse చదివితే, 14th verse, and beholding the man which was healed standing with them, they could say nothing against it. చదవండి. స్వస్థత పొందిన మనుష్యుడు వారితో కూడా నిలిచి చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. when God does something, nobody can speak a single word against it. దేవుడు కనుక ఏదైనా కార్యం చేస్తే దానికి వ్యతిరేకంగా, దాన్ని కాదని ఒక్క మాట కూడా ఎవడు మాట్లాడాడు. అలా ఉంటుంది ఆ కార్యం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, ద ఇమేజ్ ఇన్ ద పిల్లర్. ఎస్, నిన్న వచ్చినప్పుడు, నిన్న మీటింగ్లో ఆ మీటింగ్ నడిపిస్తున్నటువంటి జేకబ్ ప్రసాద్ గారు, ఆయన అన్నారు, పాస్టర్ గారు మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పిల్లర్ గురించి అందరికీ చెప్పండి. సో చాలా మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు, సేవకులు, వాళ్ళందరికీ అది దాని గురించి చెప్తా ఉంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎవడు కాదంటాడు చెప్పండి దాన్ని? ఎవరిని కాదంటారా దాన్ని? ఇట్స్ ఎ మిరకల్ ఆఫ్ గాడ్ అంటే ఎవరిని కాదంటారా? కాదంటానికి లేదు. ఇట్ ఈస్ స్టిల్ దేర్, యూ కెన్ సీ ఇట్. నీకు కాదన్నావంటే నీ అంత మూర్ఖుడు, అజ్ఞాని ఇంకొకడు లేడని అర్థం, అంతే. ఇన్ ద సేమ్ వే నీ జీవితం కూడా ఆయన స్వరూపులోనికి మారాలి. మారకపోతే దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్, ఇన్ యువర్ బిలీఫ్, ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అలా మారినప్పుడు ఖచ్చితంగా ఆయన చేసే కార్యాలకి ఎవరు ఎదురు మాట్లాడలేరు. మంచి పనులు చేస్తూ, తగ్గించుకొని, ఈ లోక సంబంధమైన ఆశలు లేకుండా ఆయన కొరకే, ఆయన ఇచ్చిన ప్రజల కొరకే, ఆయన ఇచ్చిన పని కొరకే నువ్వు జీవిస్తా ఉన్నావు అనుకో, నిన్నెవ్వడేమి చేయలేడు. హల్లెలూయా.
ఎవడేం చేయలేడు, నీతో ఎవడు మాట్లాడలేడు, నువ్వు చేసే తప్పని ఎవడు చెప్పలేడు. And I'm telling you, he will take care of you. He will take care of you. He will take care of your family. He will take care of all your needs. నువ్వు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకొని సత్యము చేత నింపబడుతూ ఉంటావో, నిన్న హరీష్కి మా టెస్ట్ మని చెప్పాను ఇక్కడ కూర్చొని, ఈ పరిచర్య ఈ విధంగా ప్రారంభించబడి జరగటానికి కారణం ఏంటంటే వాక్యాన్ని మేము ఎక్కువగా వినటం, అంతే. సత్యముతో మమ్మల్ని మేము నింపుకోవటం. హృదయం నిండిన కొలది నోరు మాట్లాడును. నీ హృదయం నిండా ఏది ఉంటుందో అదే నువ్వు మాట్లాడతావు. నువ్వు సత్యముతో క్రీస్తు బోధతో నీ హృదయాన్ని నింపుకుంటే నువ్వు ఆటోమేటిక్ ఎవరితో మాట్లాడినా ప్రభు గురించే మాట్లాడతావు. అలా మాట్లాడుతూనే అలా ప్రార్థనలు చేస్తూనే ఈ పరిచర్య ప్రారంభించబడి కొనసాగించబడుతుంది. హల్లెలూయా. నువ్వెప్పుడు చేస్తావు ఆ పని? నువ్వెప్పుడు స్టార్ట్ చేస్తావు ఆ పని? నువ్వెప్పుడు స్టార్ట్ చేస్తావు? నువ్వు ఆ పని స్టార్ట్ చేయి, ఖచ్చితంగా నీ జీవితం కూడా దేవుడు మార్చేస్తాడు అద్భుతంగా. హల్లెలూయా. దానికి లివింగ్ ఎగ్జాంపుల్స్, విట్నెసెస్, మీ అండ్ మై వైఫ్ అండ్ మై ఫ్యామిలీ. ఆయన మహాకృపను బట్టి దానికి నేను, నా కుటుంబమే సాక్ష్యం. వి లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఉద్యోగం అన్ని వదిలేసి ప్రభు పనే చేయాలి. పిల్లలిద్దరు ఫీజులు కట్టాలి. ఫుడ్ కారం, ఒట్టి కారంతో 10-20 రోజులు తిన్న రోజులు. ఎవరిని అడగొద్దు, ప్రభు ఇవ్వాలి. నిన్ను నమ్మాను కదయ్యా, నువ్వు ఇస్తావు కదా, నీ పని నేను చేస్తున్నావు ఇవ్వాలి. టెస్ట్ చేస్తాడు మనల్ని ఆయన. ఆయన పనే. దెన్ హీ స్టార్ట్స్ ప్రొవైడింగ్. హల్లెలూయా. పరీక్షిస్తాడు ముందు. పరీక్షలో నువ్వు గెలిస్తే ఆయన సహాయం చేయడం మొదలు పెడతాడు. అవసరాలు ఖచ్చితంగా తీరుస్తాడు. హల్లెలూయా. మొదట ఆయన నీతిని రాజ్యమును వెదకుడి, అప్పుడు మీకు సమస్తము. సీక్ ye first his kingdom and his righteousness and everything shall be added unto you. ఆ పిల్లలు అదిగో ఇప్పుడు అక్కడ 2 పిల్లలు ఉన్నారు కదా, బాబు పాప. అదే ఏజ్ లో ఉండేవాళ్ళు వాళ్ళు 15-16 years బ్యాక్. వాళ్ళు ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళు ఎలా అయ్యారో మాకు తెలియదు, గుర్తులేదు మాకు. బికాస్ we were in his work. ఆయన పనిలో ఉన్నాం మేము, అంతే. ఆయన పనిలో మాకు తెలియదు వాళ్ళు ఎలా పెద్దవారు అయ్యారు కూడా మాకు తెలియదు, జ్ఞాపకం కూడా లేదు. సో గాడ్ విల్ ప్రొవైడ్. హల్లెలూయా. గాడ్ విల్ ప్రొవైడ్. ఆయన చెప్పాడు, ఆయన వాగ్దానం చేశాడు, ఇదిగోండి ఈ యుగాంతం వరకు నేను మీకు తోడుగా ఉంటాను. మీరు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు బోధించే వాక్యానికి, మీరు ప్రకటించే సువార్తకి సపోర్టివ్గా, దానికి తోడుగా అద్భుత కార్యములు నేను మీలో ఉండి చేసి వాటిని నేను స్థిరపరుస్తాను, బలపరుస్తానని చెప్పాడు. హల్లెలూయా. అదే పని శిష్యులతో చేశాడు, శిష్యుల ద్వారా చేశాడు. ఆయన్ని నమ్మి ఆయనకి జీవితాన్ని సమర్పించుకున్న ప్రతి ఒక్కరి ద్వారా ఆయన ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. సో ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ డిఫరెంట్ పర్సన్, then you have to opt Jesus and his fellowship. నువ్వు అందరిలాగే ఉండకుండా ప్రత్యేకమైన వ్యక్తిగా యేసు ప్రభువు వలె, ఆయన శిష్యుల వలె మార్చబడాలి అని అనుకుంటే గనక నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నాకు ప్రభువు కావాలి, ఆ క్రీస్తు కావాలి, ఆ క్రీస్తు బోధే కావాలి అని. ఆ నిర్ణయం తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు కూడా ఒక డిఫరెంట్ పర్సన్ అవుతావు. ఆమేన్. ప్రేయర్ చేయడానికి ఎలిజిబిలిటీస్ ఏం లేవు, చెప్పాను కదా. హరీష్ కెన్ ప్రే ఫర్ ఎనీబడి, ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు. ద పాయింట్ ఈజ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, యు ఆర్ నాట్ ట్రస్టింగ్ గాడ్ అండ్ ఆస్కింగ్ గాడ్. నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయట్లేదు అంతే, నువ్వు నమ్మట్లేదు అంతే. పాస్టర్ గారే చేయాలి లేదా ఇంకోళ్ళు చేయాలి కాదు. హీఈస్ నాట్ పార్షియల్ గాడ్. ద డిఫరెన్స్ బిట్వీన్ యూ, common people and common believers, and a true servant of God is the time you spend with the Lord, our word. దేవునితో, దేవుని వాక్యముతో మీరు గడిపే సమయం ఉందే, అదే డిఫరెన్స్. నిజమైన దైవ సేవకునికి, నేను క్రిస్టియన్ అనుకునేటువంటి కామన్ బిలీవర్కి డిఫరెన్స్ అదే. యేసు ప్రభు చిన్నప్పటి నుంచే ఆయన ఆత్మ చేత నింపబడుతూ, ఆత్మలో ఎదుగుతూ, దేవుని జ్ఞానంలో ఎదుగుతూ
ఆయన ఆ విధంగా జ్ఞానాన్ని, సత్యాన్ని బోధించాడు, అదేవిధంగా కార్యాలు చేశాడు. శిష్యులు కూడా ప్రభు అనుగ్రహించిన ఆత్మను పొందుకొని వాళ్ళు ధైర్యంగా బోల్డ్నెస్ తో మాట్లాడారు, అద్భుత కార్యాలు చేశారు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ మనకు కూడా అనుగ్రహించబడింది. ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ సోల్. యూ హ్యావ్ టు రికగ్నైజ్, యూ హ్యావ్ టు అవేక్ ఫ్రమ్ ద స్లీప్ అండ్ just do what he has asked you to, command you to do. ఆయన నీకు ఆజ్ఞాపించిన దాన్ని చేయి, అంతే. యేసు ప్రభు గురించి అందరికీ చెప్పు. ఆయన నమ్మటం ద్వారా నీకు జరిగిన, అంటే నీకు మనసులో చాలా మంది అంటారు, ప్రార్థన చేసుకున్న తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందండి అంటే, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ మిరకిల్. అది చెప్పు వేరే వాళ్ళకి నువ్వు, నేను యేసు ప్రభుని నమ్మాను, ప్రార్థన చేసుకున్నాను, ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది నాకు. దట్స్ ఎనఫ్. Whatever you received from God, you just share it with others because it is good. You are sharing the good thing. And you also pray for others. మీరు కూడా ప్రేయర్ చేయండి అందరి కొరకు. సో జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మనము కూడా ప్రభువు వలె ఉండాలి అని అంటే మనము సత్యము చేత నింపబడాలి, ప్రభువుతో సహవాసం చేయాలి. వారు ప్రభువుతో, యేసు ప్రభుతో ఉన్నారు కాబట్టి ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద, నాకు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ట్రైనింగ్లు ఏమి నేను తీసుకోలే. ఎక్కడ నేను ట్రైనింగ్స్ కానీ కాలేజీలకు వెళ్ళి థియాలజీలు ఇవన్నీ ఏం చేయలేదు. నేను దేవుని కృపే, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానమే. యు డోంట్ హ్యావ్ టు చేయటం తప్పని నేను చెప్పట్లేదు. కోర్స్ జాయిన్ అవ్వచ్చు, బీటీహెచ్, ఎంటీహెచ్ చేయొచ్చు, తప్పులేదు. బట్ అది కూడా ఎసెన్షియల్ కాదు అని చెప్పదలుచుకున్నాను. ఆమేన్. బికాజ్ ఇఫ్ యు రియలీ ట్రస్ట్ ఇన్ గాడ్, నిజంగా నువ్వు ప్రభువుని నమ్మి వాక్యాన్ని చదివితే ప్రభు నీతో మాట్లాడతాడు. నిజంగా ప్రభువుని నమ్మి ఆయనకి ప్రార్థిస్తే ప్రభు కార్యము చేస్తాడు. ఆయనకి ఏ వ్యత్యాసము లేదు, ఆయనకి మతము లేదు, ఆయనకి కులము లేదు, ఆయనకి రేసిజం లేదు, ఆయనకి ఏ భేదము లేదు. అందరూ ఆయన దృష్టిలో సమానమే. ఇక్కడ ప్రాబ్లం ఎలా, నువ్వు ఆయనతో ఉన్నావా లేదా? ఆర్ యు విత్ జీసస్? ఆర్ యు విత్ జీసస్? ఇఫ్ yes, you are a different person and everybody will recognize it. You are a different person. So it's all comes to a conclusion that the fellowship you have with is going to make you different. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో అదే నిన్ను ప్రత్యేకపరుస్తుంది. నువ్వు రౌడీలతో, గూండాలతో సహవాసం చేస్తే నువ్వు కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటావు కొద్దిగా ఏమని, ఒక రౌడీకి, అంతే కదా. అదే కానీ నువ్వు మంచి వ్యక్తులతో సహవాసం చేస్తే నువ్వు కూడా ఒక మంచి వ్యక్తిగా పేరుని సంపాదించుకుంటావు, గుర్తింపుని సంపాదించుకుంటావు. సో చాయిస్ నీదే. చాలా మంది ఎక్కడైనా వాక్యమే, ఎక్కడైనా చర్చే, ఎక్కడైనా సేవకుడే అనుకుంటారు. కాదు. ఇంతకుముందు చెప్పాను, వాళ్ళ దగ్గర ఏముందండి? వాళ్ళ దగ్గర ఏముంది? యేసు ప్రభువే ఉన్నాడు మా దగ్గర. ఆయన నామం తప్ప మా దగ్గర వెండి బంగారాలు. సో ఇవి అవి మిక్స్ అయి ఉండే అవకాశము లేదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చగా ఉండే అవకాశం లేదు. సో డోంట్ ట్రై టు మిక్స్ divine things with the worldly things, and Christ doctrine with the devil's doctrine. క్రీస్తు బోధన దయ్యముల బోధతో కలిపి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి పనులు, అలాంటివి విని నమ్మి మోసపోకండి. అందుకే మనకు అన్ని హెచ్చరికలు కూడా బైబిల్లో ఉన్నాయి. అబద్ధ బోధకులు దయ్యముల బోధలు చేస్తారని వాళ్ళని నమ్మొద్దు అని ప్రభు ముందే చెప్పారు. ట్రూత్ ఈజ్ జీసస్ క్రైస్ట్, ట్రూత్ ఈజ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, ట్రూత్ ఈజ్ word of God and Christ doctrine. Fellowship with it and you also become a different person. Amen. Hallelujah. Let's make some difference in the society. First it should start with your own life and your family, and then you can influence the society. ఆ మార్పు అనేది మొదట నీలో రావాలి, నీ కుటుంబంలో రావాలి. తద్వారా నీ యొక్క సమాజంలో కూడా ఆ మార్పు నువ్వు తీసుకురాగలుగుతావు. నీలో స్టార్ట్ అవ్వకుండా, నీలో ప్రారంభం కాకుండా సొసైటీ మారాలి, అది మారాలి, నా భార్య మారాలి, వాళ్ళు మారాలంటే జరగదు. ముందు నువ్వు మారాలి. సో మేక్ ఏ డిసిషన్ టుడే టు ఫాలో జీసస్. I have decided
to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. Back, no turning back. ఈ పాట చాలా సార్లు మనం చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటుంటాం, కానీ ఆ పనిని మనం చేయట్లా. చేయండి. You will become a different person among all your people and all your society by doing good to others. And by doing good to others, you bring glory to the Lord Jesus. నువ్వు ఇతరులకి మేలు చేసి మంచి చేయటం వల్ల యేసుక్రీస్తు ప్రభువుకి మహిమ కలుగుద్ది. ఆమేన్, హల్లెలూయా. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ ప్రే. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. సో దయచేసి మీరు అందరూ కూడా యేసు ప్రభుతో ఉన్నారో లేదో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆయనతో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా అద్భుతమైన సత్యాన్ని నిర్భయంగా, ధైర్యంగా, బోల్డ్నెస్తో ప్రకటించగలుగుతారు. అంతేకాదు, మీకున్న అధికారము, ఆత్మిచ్చే అధికారము శక్తి ద్వారా అద్భుత కార్యాలు కూడా చేయగలుగుతారు. ఆయన కార్యము చేసినప్పుడు, మీ నుండి సత్యాన్ని మాట్లాడుతున్నప్పుడు, ఆ సత్యానికి, ఆ కార్యానికి ఎవ్వరు ఎదురు మాట్లాడనే లేరు. హల్లెలూయా. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తూ ఉన్నాం. అయ్యా, మరొక రోజు మమ్మల్ని సజీవులుగా మీ సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. నిన్నటి దినాన ప్రభువా, గాడ్స్ గ్రేస్ మినిస్ట్రీస్ అనేటువంటి యొక్క పరిచర్యలో, సంఘములో పాస్టర్స్ ఫెలోషిప్ అద్భుత రీతిగా మీరు జరిగించారు. ఎంతో మేము దీవించబడ్డాం. వచ్చిన వారందరూ కూడా ఆశీర్వదించబడ్డాం. నీ సన్నిధి, నీ యొక్క సత్యము, వాక్యము ద్వారా కూడి వచ్చిన వారందరినీ కూడా దీవించండి. ఆ యొక్క మీటింగ్కి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. ఆ పేతురు, యోహానులను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. అరే, వీళ్ళు చదువు లేని వాళ్ళే, వీళ్ళెట్లా ఇంత గొప్పగా, ఇంత ధైర్యంగా సత్యాన్ని మాట్లాడుతున్నారు, కుంటివాడిని బాగు చేశారు అని వారు ఆశ్చర్యపడుతున్నప్పుడు వాళ్ళకు అర్థమైన విషయం, గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, వారు యేసు ప్రభుతో కూడా ఉన్నారు. ఈరోజున ప్రభా, మేమందరం కూడా నీతో ఉన్నామని అనుకుంటున్నామే తప్ప నిజంగా నీతో ఉన్నామా? ఒకవేళ ఉంటే ఇటువంటి వ్యత్యాసము, ఈ డిఫరెన్స్ మాలో, మా బంధువులు, మా చుట్టుపక్కల వాళ్ళు, మా స్నేహితులు కూడా గ్రహించాలి, గమనించాలి. కాబట్టి మమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకొని నీతో, నీ వాక్యముతో సహవాసం చేసి, నీవెలాగైతే నాయన ఆ పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి అనేకులను బాగు చేసి అనేకులకు మేలు చేశావో, సత్యమును ప్రకటించావో, అలాగే శిష్యులు కూడా చేశారో, మేము కూడా అలా ఉండటానికి కావాల్సిన కృపను మాకు అనుగ్రహించమని ఒక నిర్ణయం ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈరోజు తీసుకోవడానికి సహాయం చేయండి. లైవ్లో చూస్తున్నవారు, తర్వాత చూడబోయేవారు కూడా ఒక నిర్ణయం తీసుకుని, అవును కదా, నేను మనిషి కుమారుడిని మాత్రమే కాదు, దేవుని కుమారుడిని కూడా. మరి దేవుని కుమారుడు అంటే ఆ వ్యత్యాసం కనపడాలి కదా. ప్రభులో కనిపించింది, శిష్యుల్లో కనిపించింది, నాలో ఎందుకు కనిపించట్లేదు? నాలో ఎందుకు ఎవరు గుర్తించలేకపోతున్నారంటే, నేను ఆ విధంగా లేను అనే విషయాన్ని గ్రహించి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు నుంచి నీతో, నీ బోధతో సహవాసం చేసి ప్రభువా, నీ స్వరూపులోకి మార్చబడే కృపను మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. We are all blessed. Hallelujah.